నేను అదే చెప్తున్నా, ఎక్కువ బాగా సీరియస్గా తీసేసుకోకండి జీవితాన్ని. ఇది చాలా చిన్నది, జస్ట్ చిన్న గమ్ముతో అంటించాడు అంతే. నేను ఇక్కడ ఏదో రోజు గమ్ము వదిలేద్ది, అలా అంటుకున్న చేపు అలాగ అంటుకుని అలా తిరుగుతావు ఇక్కడిక్కడే. ఏదో రోజు గాలి టిక్కుమంటది, అప్పుడు అలా ఎగిరిపోతాం. అప్పుడప్పుడు చూడండి హైడ్రోజన్ బెలూన్స్ తయారు చేస్తాం పిల్లలు, అవి చూడండి చిన్న కింద పట్టుకుని ఉంటారు, అలా కాసేపు తిరుగుతూ ఉంటారు, వదిలేరు అనుకోండి, అది ఎడగో పోతే ఇంక మనకు దొరకదు. అంతే మన జీవితం కూడా అంతే. మీరు ఎంతలో కనబడతారు అంతలో వెళ్ళిపోతారు. మీరు ఇక్కడే శాశ్వతంగా యుగాలు ఉండిపోవడానికి రాలే. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోకండి. బతికినంత కాలం ఆనందంగా బతకండి. ఓవర్గా రియాక్ట్ అయిపోకండి. మీరేం అంటూ పోరు ఇక్కడ శాశ్వతంగా ఏం ఉండదు. అంతకే నా మీద నమ్మకం లేదా శ్మశానానికి వెళ్ళి ఒక అరగంట కూర్చొని రండి. మీలాంటి తోపులే అక్కడ పడుకున్నారు. మీరు రేపు పొద్దున వాళ్ళ పక్కన సోటు అడుగుతారు, వెళ్ళి బాబాయ్ కొంచెం జరుగు బాబయ్య అంటారు. జరుగు బాబయ్య అంటే సోట్లేదు అంటాడు రాజమండ్రిలో. అయితే మరి ఏం చేయమంటే బాబాయ్ నా మీద పడుకో అంటాడు. రాజమండ్రిలో అట్నే ఉంది పరిస్థితి. ఇక మన పల్లెల్లో పర్లేదు, కొంచెం ఎక్కువ చోటు ఉంది మనకి, జరగనక్కర్లా. నీది నీకు నాది నాకు దొరికేద్ది. ఇక్కడ సిటీలకు పోయేవనుకో సుబ్బారావు మీద అప్పారావు మీద వెంకటరావు మీద సత్యనారాయణ మీద మరియమ్మ, అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా పడుకుని అలా పైకి పెట్లు అలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం శాశ్వతంగా ఉండిపోయాం, ఉద్ధరించేయడానికి రాలా. రాజులు పోయారు, పాలకులు పోయారు, అధికారులు పోయారు, గొప్పోళ్ళు పోయారు, అలెగ్జాండర్ పోయాడు, రోమన్ చక్రవర్తులు గాల్లో కలిసిపోయారు, మట్టిలోకి పోయారు. మనిషి అన్నవాడు ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి వచ్చిన వాడు కాడు. నరులారా తిరిగి వచ్చేయండి. ఎక్కువ అంటుపోయి ఊరు మనదిరో అనుకో, దేవుడేమంటాడు, వాడు ఊరు నీది కాదురో నువ్వు వెళ్ళిపోవాలరో అంటాడు. అర్థమైందా? బాగా ఎక్కువ అంటుపోయి ఉండడానికి ఏం లేదు ఇక్కడ. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. Download ShareChat.